రైట్ ఇక టాప్ 3 న్యూస్ కి సంబంధించి మరో డీటెయిల్స్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆసిఫాబాద్ మండలంలోని గుండి ఆసిఫాబాద్ మధ్య పెద్దవాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్తులు తాత్కాలిక వంతెన నిర్మించుకున్నారు. అయితే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గుండి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆసిఫాబాద్ వైపు వెళ్తుండగా ఆటో కూడా వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన ఆటో డ్రైవర్, ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటకొచ్చారు. అయితే ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్. గుడ్ ఈవినింగ్ సింధురా. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రోజు ఆసిఫాబాద్ ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పెను ప్రమాదం తప్పింది. ఆసిఫాబాద్ మండలంలోని గుండి ఆసిఫాబాద్ మధ్య గల పెద్దవాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గతంలోనే ఏదైతే గుండి వాగుపై బ్రిడ్జిని నిర్మించారు. కాకపోతే ఆ బ్రిడ్జి నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో గుండి గ్రామస్తులు తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డును తమ గ్రామానికి ఏదైతే వాళ్ళంతా కూడా నిర్మించుకున్నారు. అయితే నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఆసిఫాబాద్ మండలంలో కురిసిన భారీ వర్షాలకు ఒక్కసారిగా గూంట్రాగు బ్రిడ్జికి వరద ఉధృతి ఏదైతే వరద ఉధృతి పెరిగింది. దీంతో ఈరోజు ఉదయం ఆసిఫాబాద్ నుండి గుండికి వస్తుండగా ఆటో ఏదైతే అప్రోచ్ రోడ్డుకు సంబంధించి భారీ వరదకు అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆసిఫాబాద్ నుంచి గుండికి వస్తున్నటువంటి ఆటో ఆ వరద ప్రవాహంలో చిక్కుకుంది. దీంతో చాకచాకంగా డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రయాణికులు కూడా వెంటనే ఆటో నుంచి బయటకు దూకి ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. దీంతో ఆటో ఆ వరద ప్రవాహంలో చిక్కుకొని కొట్టుకుపోయింది. దీంతో స్థానికులు తాళ్ల సహాయంతో ఆటోను ఏదైతే ఒడ్డుకు తీసుకుని వచ్చారు. మొత్తంగా ఏదైతే కొన్ని క్షణాల పాటు కనుక ఆటో బోల్తా పడి అందులోనే ప్రయాణికులు కనుక డ్రైవర్ కనుక ఉంటే పెను ప్రమాదం కూడా సంభవించేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మొత్తంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఈరోజు తెల్లవారుజామున కూడా అటు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, నెన్నెల, కన్నెపల్లి, మందపల్లి మండలాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయి. కూడా రైట్, థ్యాంక్ యూ ఉమేష్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని గుండి ఆసిఫాబాద్ మధ్య పెద్దవాగుపై రాకపోకలు కొనసాగించేందుకు గుండి గ్రామస్తులైతే తాత్కాలిక వంతెననైతే నిర్మించారు. అయితే తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ఆ వంతెన కొట్టుకుపోయింది. అదే సమయంలో ఆసిఫాబాద్ వైపు వెళ్తున్న ఒక ఆటో అయితే ఆ ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆ ఆటోలో ఆటో డ్రైవర్ ప్రమాదాన్ని గమనించి ఆటో డ్రైవర్ అండ్ అలాగే ప్రయాణికులు ఇద్దరు కూడా సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే ఆటోలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం అయితే తప్పింది.